శ్రీ విశ్వమాత ఫౌండేషన్ విశ్వానికి, పంచభూతాలకి, ప్రకృతికి సేవ చెయ్యాలి అన్న దృక్పథంతో స్థాపించబడిన ఆధ్యాత్మిక సంస్థ. వ్యవస్థాపకులు గౌరవనీయులు తాడ సాయిరెడ్డి గారు లోక కళ్యాణార్థమై ఎంతో సేవ అందించాలి అన్న తపన కలిగిన వ్యక్తి. పత్రిజీ గారితో పరిచయం తరువాత తీవ్రమైన ధ్యాన సాధన చేస్తూ లోకక్షేమం కోసం విశ్వమాత ఫౌండేషన్ ద్వారా చేపట్టిన ఎన్నో అద్భుతమైన సేవా కార్యక్రమాలు. గురు పౌర్ణమి సందర్భంగా శంకర్ నగర్ కాలనీ, ఉప్పల్ డిపో వద్ద ఉన్నటువంటి దత్తసాయి పిరమిడ్లో గౌరవనీయులైన శ్రీ యాదమాతగారి ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలనతో ఆరంభమై మాతగారి ఎన్నో గొప్ప ధ్యాన అనుభూతులను అందరితో పంచుకుంటూ చక్కని సామూహిక ధ్యాన సాధన కార్యక్రమం మరియు సత్సంగం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయులైన శ్రీ యాదమాతగారు లక్ష్మీ నరసింహస్వామి గుట్ట వ్యవస్థాపకులు మరియు దేవేందర్ గిరి మహారాజ్ గారి ముఖ్య అధ్యక్షతన మరియు మేయర్ గారు, కార్పొరేటర్లు మరెందరో సహాయ సహకారాలతో పత్రిజీ గారి సాధనా సందేశం ప్రకారం 1200 మందితో శాకాహారం మీద అవగాహన కల్పించేటటువంటి మెగా శాకాహార ర్యాలీ దత్తసాయి పిరమిడ్ నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుట్ట పర్వతాపురం వరకు అవగాహన కల్పించే నినాదాలతో విజయవంతంగా చేపట్టడం జరిగింది. ధ్యాన మహిళా హరితహారం పేరుతో ఈ కార్యక్రమం చేపట్టి గౌరవనీయులైన లక్ష్మీనారాయణ గారు మరియు రేణుక గారు దంపతులు ఇచ్చిన భూమిలో ఎన్నో ఔషధ మొక్కలు, సుగంధ మొక్కలు మరియు పండ్ల మొక్కలను స్వహస్తాలతో అంతా తామే నాటడమే కాకుండా వాటి గురించిన ప్రయోజనాలను శాస్త్రవేత్తల ద్వారా మరింత అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్యనేతలు మరియు మరెందరో పాల్గొని దిగ్విజయం చేశారు. ముఖ్య అతిథి శ్రీ 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 ఇస్మాయిల్ బాబా గారు, అన్నపూర్ణ గారు, శ్రీ యాదమాత గారు, బాబ్జీ స్వామీజీ, 108 శ్రీనివాస్ సర్ మరియు ఎందరో మహారథుల ద్వారా ప్రారంభించబడిన ఉచిత ధ్యాన కేంద్రం మానవాళిని యాంత్రిక జీవనం మరియు తీవ్రమైన ఒత్తిడితో కూడిన జీవనశైలి నుంచి మార్పు తీసుకురావాలి అన్న ఒక చక్కని ఉద్దేశంతో ప్రకృతితో మమేకమై చక్కని సాధన చెయ్యడం, విహారయాత్రలు చెయ్యడం, సాధనలో అనుభూతులను పంచుకోవడం మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎదగడానికి తోడ్పడుతుంది అని చేపట్టిన ప్రకృతితో మమేకమై సాధన చెయ్యడం అన్న కార్యక్రమంలో భాగంగా ఎందరో గొప్ప గురువులు, ఎన్నో లోకాలకి సంబంధించిన ఎందరో మాస్టర్స్ ఉన్నటువంటి ఒక అందమైన, ఆహ్లాదకరమైన ప్రదేశం కాస్మిక్ వ్యాలీని సందర్శించడం. కార్తీక వనభోజనాల పేరిట ప్రకృతితో కలిసి సామూహిక ధ్యాన సాధన చెయ్యడం, పంచభూతాలు అందించినటువంటి వాటితో సహజ సిద్ధంగా తయారు చేసినటువంటి రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తూ పురాతనమైన 12 స్తంభాలు కలిగినటువంటి వేణుగోపాలస్వామి ఆలయ సందర్శనం మరియు మహదేవపురంలో ఉన్న 105 అడుగుల సాయిబాబా ఆలయ సందర్శనం, మరెన్నో ప్రదేశాలను సందర్శించటం మరిచిపోలేని ఒక చక్కని అనుభూతి. గౌరవనీయులు బాబ్జీ స్వామీజీ నిర్వహిస్తున్న 28 దేశీ గోవులు కలిగిన గోశాలనందు సాధన మరియు గోసేవ చెయ్యడం ఒక చక్కని అనుభూతి. గౌరవనీయులు శివపార్వతిమాతగారు, వెంకట్రామయ్య గారు, మణికుమార్ గారు, శశిధర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. అందరూ ఆధ్యాత్మిక పురోగతిని నాణ్యమైన ధ్యాన సాధన ద్వారా ఎలా సాధించాలి, ప్రతి పనిని ధ్యానస్థితిలో ఉండి చెయ్యడమెలాగో తెలుసుకుని పాటించాలి అన్న ఉద్దేశంతో నిద్రని జయించిన గుడాకేశ గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ అచ్యుత గారి ఆధ్వర్యంలో నృత్యం మరియు 3 గంటలు పౌర్ణమి ధ్యాన సాధన కార్యక్రమం 100 సంవత్సరాల పురాతనమైన శివాలయం మేడిపల్లిలో చేపట్టడం ఒక అనిర్వచనీయమైన, మరచిపోలేని అనుభూతి. పద్మారావు నగర్ నందు స్కందగిరి ఆలయం దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గర గౌరవనీయులు దేవేందర్ గిరి మహారాజ్ గురువుగారి సన్నిధిలో ఉన్న ధునికి దాతలు సంతోష్ కుమార్ గారు మరియు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో మండపం ఏర్పాటు చేయడం మరియు అన్నప్రసాద వితరణ చేయడం మాకు కలిగిన మరొక గొప్ప అవకాశం. శ్రీరామనవమి సందర్భంగా 1500 మందికి గాను అన్నప్రసాద వితరణ చేయడం మరో మహాద్భుత భాగ్యం. శ్రీ విశ్వమాత ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు చేపట్టిన ప్రతి ఒక్క సేవా కార్యక్రమానికి
తన్, మన్, ధన్ రూపేణ వారి సహాయ సహకారాలు అందించిన మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గురువులకు, ఆత్మబంధువులకు, శ్రేయోభిలాషులకు, సేవా సంపన్నులకు ప్రతి ఒక్కరికీ పేరు పేరున శిరస్సు వంచి ఆత్మపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటుంది మీ శ్రీ విశ్వమాతా ఫౌండేషన్. ఎందరో మహానుభావుల సహాయ సహకారాలతో మరెన్నో అద్భుతమైన సేవా కార్యక్రమాలను అందించడానికి శ్రీకారం చుడుతోంది మీ శ్రీ విశ్వమాతా ఫౌండేషన్.